నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. సుమారు 60 కిలోమీటర్ల మేర రహదారుల్లో గుంటలను పూడ్చేందుకు 5,28,00,000 రూపాయల నిధులు 18 పనుల ద్వారా ఖర్చు చేస్తున్నామని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు గ్రేడ్ 1 మున్సిపాలిటీ పరిధిలోని చెన్నూరు గ్రామం నుండి మండల పరిధిలోని తిప్పవరప్పాడు గ్రామం వరకు ఉన్న రహదారుల్లో గుంతలను పూడ్చే పనులను గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ శనివారం ప్రారంభించారు. మిషన్ పాట్ హోల్ ఫ్రీ ఏపీ కార్యక్రమంలో భాగంగా 65 లక్షల రూపాయల నిధులతో గూడూరు రాజంపేట రహదారి మార్గంలో సుమారు 6 కిలోమీటర్ల రహదారిలో గుంతలను పూడ్చే పనులను గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గడిచిన 5 సంవత్సరాల వైసీపీ పాలనలో R&B శాఖ ద్వారా ₹1 నిధులు కూడా ఖర్చు చేసి అభివృద్ధి పనులు చేయలేదని విమర్శించారు. తన నియోజకవర్గ పరిధిలో సుమారు 19 కోట్ల రూపాయల నిధులతో పలు అభివృద్ధి పనులను ప్రారంభమయ్యాయని తెలిపారు. కాంట్రాక్టర్లు నాణ్యత ప్రమాణాలను పాటించి 10 కాలాల పాటు ప్రజలకు ఉపయోగపడే విధంగా పనులు చేయాలని, అధికారులు పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు భాస్కర్ రెడ్డి, వెంకటేశ్వరరాజు, శ్రావణిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ముందుగా ఈరోజు ఈ యొక్క గుంటల్ని పూడ్చే కార్యక్రమంలో మొదటి విడతగా చెన్నూరు నుంచి తిప్పారపాడు వరకు ఈ రోడ్డు గుంతలన్నీ కూడా మా ఊళ్ళో పూర్తి చేస్తారు. తర్వాత అక్కడి నుంచి కూడా మన గొల్లపల్లి దాకా కూడా ఇంకో 13 లక్షలతో అది కూడా శాంక్షన్ ఇచ్చినాం, అది కూడా అయిపోద్ది. అట్లాగే ఇక్కడ సివిజీ పార్క్ పక్కన బైపాస్ రోడ్ ఒకటి ఉంది, అది కూడా 4 లక్షలతో అది కూడా పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మా ఈ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వచ్చినప్పటి నుండి చాలా యాక్టివ్గా, ఎందుకు చెప్పాలంటే పాపం మేము వచ్చిన తర్వాత R&B డిపార్ట్మెంట్ ఎవరు నాకు కనిపిలా. విషయం అడిగితే ఏంటంటే మొత్తం రోడ్లు ఉంటే నేను ఫోన్ చేసి ఈ గారు డి గారు అది గుంట పొడ్చానంటే, సార్ మీరు నమ్మరో పైసా లేదు, ఒక పైసా 7 సంవత్సరాల్లో R&Bకి ఒక పైసా కూడా కేటాయించలేదు, పూర్తి చేయడానికి కూడా మాకు డబ్బులు లేవని చెప్పి బాగా ఇబ్బంది పడినటువంటి పరిస్థితుల్లో పెద్దలు మా మంత్రి గారు జనార్దన్ రెడ్డి గారి దగ్గర పోయి నేను రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. చాలా అన్యాయంగా ఉంది సార్, ఖచ్చితంగా ఈ యొక్క రోడ్డుకి అయితే కూడా ముందు పూడిక చేద్దాము, తర్వాత కావాలంటే కొత్తగా మళ్ళీ రోడ్లు శాంక్షన్ చేసుకుందామని చెప్పిన తర్వాత గూడూరుకి దాదాపు 5,28,00,000 రూపాయలు ఇచ్చాడు. ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తాం. దాదాపు గూడూరులో మొత్తం 18 వర్క్స్ చేస్తున్నాం. అలాగే 60 కిలోమీటర్ల వరకు ఈ పూడికలు చేస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఇప్పుడే మా నాయకులు చెప్పారు, మా రాజుగారు చెప్తున్నారు, ఇక్కడ మేము చేపలు పట్టాం, తెలుసుంటుంది, మేమంతా నడిచి ప్లస్ ఉన్నారు, వీళ్ళందరూ కూడా గేలాలు తీసుకొని చేపలు పట్టాం. అయినా కానీ అప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి దునపోతు మీద వాన కురిసినట్టు అసలు దీని పేరు మట్టి కూడా ఇలా. కానీ మేము గెలిచిన తర్వాత చెప్పిన ప్రకారం ఈరోజు చెన్నూరు దగ్గర నుంచి తిప్పారపాడు దాకా ఆ నుంచి ఎక్స్టెన్షన్ కూడా చేస్తున్నాం. ఇప్పుడే మా కరుణాకర్ అని చెప్పాడు, నా బాధ్యత చెన్నూరు ప్రజలకి సేవ చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఎందుకంటే ఎప్పుడు కని విని ఎరుగని రీతిలో మా పెద్దలు ఉన్నటువంటి అందరూ ఒక సహాయ సహకారాలతో 2,000 నాకు మెజార్టీ తెచ్చారు. అయితే కరుణాకర్ అన్న
100 ఓట్లేనా మిగతా 19 ఓట్లు మీరు ఖచ్చితంగా మీ చెన్నూరుకి రాబోయే రోజుల్లో పెన్షన్లకు ఎన్ని మార్కులు వేస్తావు వేయండి, ఎన్ని మెజార్టీ ఇస్తారు వేయండి, ఇళ్ళకి ఎన్ని ఇస్తారు వేయండి. మొత్తం పూర్తి 5 సంవత్సరాల లోపల ఈ 2000కు పైన కూడా అవకాశం వస్తే చేసేటువంటి నాకు అవకాశం ఇవ్వాలని చెప్పి నాయకులందరినీ కోరుతున్నా. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందువల్లంటే అన్యాయం ఉండేది, రోడ్డు ఎంత దారుణం ఉంటుంది దాన్ని అందరూ తెలుసు. ఈ పక్క ప్రయాణించే ప్రతి ప్రయాణికుడు తెలుసు, ప్రతి బస్సు డ్రైవర్ తెలుసు, ఆటో డ్రైవర్ తెలుసు, అలాగే ఇక్కడ లారీ డ్రైవర్ తెలుసు, ఇక్కడ ఏ వాహనం పోతున్నా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో తెలుసు. ఈరోజు మేము గర్వంగా చెప్తున్నాం, అదే చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం అని మేము ఎక్కడైనా చెప్తాం. ఎందుకంటే చేసేది మేమే, మీరేం చేయలేరు. గతంలో చేసింది మేమే. 5 సంవత్సరాలు మీరేం చేయలే, పైసా డబ్బులు ఖర్చు పెట్టలా. మేము గెలిచిన 3-4 నెలల్లోనే ఈరోజు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు మేము రాష్ట్రం మొత్తం మీద చేస్తున్నాం. అలాగే పెద్దలు మా రాజు గారు చెప్పినట్టు 2.5 కోటి వాళ్ళకి ఇచ్చా, వాళ్ళ మండలంకి మొత్తం 10 లక్షలు పెట్టుకోమని చెప్పి, అలాగే మున్సిపాలిటీ కూడా కొన్ని వార్డులు కూడా డబ్బులు కూడా ఇచ్చాం. అది కూడా త్వరలో కూడా టెండర్లు పూర్తి అవుతాయి, అవి కూడా చేస్తామని చెప్పి నేను. విద్యార్థులు క్రీడల్లో రాణించడం ద్వారా నాయకత్వ లక్షణాలు పెరగడంతో పాటు మానసిక ఒత్తిడులను తట్టుకునేందుకు వీలుంటుందని మరియు ఉపాధి అవకాశాలు పొందేందుకు అవకాశం ఉంటుందని గూడూరు డీఎస్పీ వివి రమణ్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో అథ్లెటిక్ మీట్ కార్యక్రమాన్ని గూడూరు డీఎస్పీ వివి రమణ కుమార్ ప్రారంభించారు. గూడూరు పట్టణంలోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో నారాయణ విద్యా సంస్థలకు సంబంధించి ఏర్పాటు చేసిన అథ్లెట్ మీట్ కార్యక్రమాన్ని గూడూరు డీఎస్పీ వివి రమణ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గూడూరు డీఎస్పీ వివి రమణ కుమార్ మాట్లాడుతూ విద్యార్థి దశలో క్రీడల పట్ల ఆసక్తి ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని, తద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసికంగా దృఢంగా తయారవుతారని పేర్కొన్నారు. విద్యార్థులు గెలుపోటములకు సంబంధం లేకుండా క్రీడల్లో పాల్గొనే తత్వాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. యాజమాన్యానికి, అదేవిధంగా టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికి ముందుగా నా యొక్క నమస్కారాలు. అదేవిధంగా ఈ పార్టిసిపెంట్ ఈ ఈవెంట్కి ఎవరైతే వచ్చారో అందరి పిల్లలందరికీ కూడా నా యొక్క దీవెనలో నా యొక్క బ్లెస్సింగ్స్. ఇప్పుడు ప్రస్తుతం మనం స్టార్టింగ్ వందే మాత్రం పాడుకున్నాం, లాస్ట్లో జనగణమన పాడుకున్నాం. ఈ వందే మాత్రం ఎవరు రాశారో, జనగణమన ఎవరు రాశారు అనేది బహుశా మీ అందరికీ తెలిసి ఉండొచ్చాము. తెలుసా అందరికీ? వందే మాత్ర గీతం రాసింది బంకిం చంద్ర చటర్జీ ఆఫ్ బెంగాల్. అదేవిధంగా జనగణమన గీతం రాసింది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. కాబట్టి మనం ఏంటంటే ప్రతి ప్రోగ్రాంకి స్టార్టింగ్ వందే మాత్రం, ఎండింగ్ జనగణమన చూద్దాం. కాబట్టి ఆ గీతాలు ఎవరెవరు రాశారో అనేది కంపల్సరీ మనం తెలుసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇకపోతే ఈరోజు ఏంటంటే ఇది అడల్ట్ మీట్. అంటే ఇప్పుడు సాధారణంగా ఏంటంటే కేవలం పుస్తకాలకి, క్లాస్ రూమ్లకే పరిమితం అయిపోయి ఇంకా బయట ఏమి జరుగుతుందో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నది ఇప్పుడు ప్రస్తుతం మన యొక్క విద్యా వ్యవస్థ. ఏంటంటే చిన్న చిన్న గదులు, అదేవిధంగా కాలేజీల కాడ పెద్ద క్యాంపస్లు ఉండవు, ఇరుకిరికి ఉంటాయి. అలాంటి వాటిలో ఏంటంటే కేవలం ఏంటంటే తరగతులు నిర్వహిస్తాం వరకే చేస్తున్నారు కాలేజ్ యాజమాన్యాలు కానీ, లేకపోతే స్కూల్ యాజమాన్యాలు. మిగిలిన విషయాలన్నీ కానీ పూర్తిగా నెగ్లెక్ట్ చేశారు. కానీ ప్రత్యేకించి నారాయణ విద్యా సంస్థలను మన యొక్క అభినందించాల్సింది ఏంటంటే ఈ కాలేజీతో పాటు పెద్ద పెద్ద క్యాంపస్లు ఉన్నాయి, ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి. కాబట్టి మన డైలీ రొటీన్లో తరగతులతో పాటు అదేవిధంగా బయట గ్రౌండ్ కూడా ఒకటి ఉన్నది. దాంట్లో గ్రౌండ్లో కూడా ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ యొక్క మీట్ పెట్టినందుకు ఆ యొక్క యాజమాన్యానికి ముందుగా ధన్యవాదాలు. అదేవిధంగా మీరు కూడా స్టూడెంట్స్ కూడా ఇంట్రెస్ట్గా ఉండాలి. ఇప్పుడు ఏదో వాళ్ళు పిలిచారో మా ఎడామది డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే మా ప్రొఫెసర్ కానీ, లేకపోతే మా వీళ్ళందరూ పిలిచారు కాబట్టి నాకు ఇష్టం ఉండాలి, లేకపోయినా గ్రౌండ్కి వెళ్తున్నాను అనే ఉండకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఇంట్రెస్ట్గా పార్టిసిపేట్ చేయాలి. ఇప్పుడు మనిషికి ఏంటంటే మనిషి మంచి ఫిజిక్ ఉంటేనే బాగా చదవగలడు. అంటే ఫిజికల్ కండిషన్ బాగుండాలి. ఫస్ట్ ఫిజికల్ కండిషన్ బాగుండాలంటే ఏం చేయాలి? మనకు బాడీకి ఎక్సర్సైజ్ కావాలి. బాడీకి ఎక్సర్సైజ్ కావాలంటే ఏం చేయాలి? కంపల్సరీగా గ్రౌండ్లోకి రావాలి. గ్రౌండ్లో వచ్చి మనం వివిధ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయాలి. అదేవిధంగా ఎన్సీసీ కానీ, అదేవిధంగా ఎన్ఎస్ఎస్ కానీ, ప్రత్యేకించి ఎన్సీసీ అయితే మీకు ఒక క్రమశిక్షణ, అంటే పోలీసులో ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా ఒక క్రమశిక్షణ కానీ, ప్రతి A to Z అన్నమాట రెస్పాన్సిబిలిటీ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అలాంటి వాటిలో కూడా అవకాశం ఉన్నంత మీరు పార్టిసిపేట్ చేసి వెళ్తాం ఎన్సీసీ వాటిలో కూడా. The entire Narayana Engineering College, Guduru
teaching faculty and non-teaching faculty for making all the necessary arrangements for making this professional colleges athletic meet a grand success. I also thank all the department faculty in charges for creating lot of awareness among students and enrolling or registering 690 contingents for various track and field events, jumps and throws. So I am really happy. Students from Narayana Engineering College Nellore, students from Narayana Pharmacy College Nellore, they came forward and they are competing with Narayana Engineering College Gudur students. So this is a professional colleges athletic meet for UG and PG students, especially senior students, second year, third year and fourth year students. We are organizing these programs to emphasize the importance of extracurricular activities, to create leadership skills, to create soft skills, to improve their communication skills. So until and unless they don't participate in such team activities, they will not be successful. Until and unless they don't test their endurance, they will not be successful. Until and unless they don't test their limits, they will not be successful. These events will allow the students to test their limits, their vulnerabilities and other గత వైసీపీ పాలన కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం అడుగులు వేస్తూ దీపం పథకం 2 ప్రారంభించిందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా కోట మండల పరిధిలోని వెంకన్నపాళెం గ్రామంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ దీపం 2 పథకంలో భాగంగా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేశారు. వెంకన్నపాళెం గ్రామంలో దీపం పథకం 2 ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలకు కట్టుబడి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, త్వరలో అన్ని పథకాలు ప్రారంభమవుతాయని తెలిపారు. గత వైసీపీ పాలనలో వృద్ధులకు ఇస్తున్న పెన్షన్ 1000 రూపాయలు పెంచేందుకు వారికి 5 సంవత్సరాల సమయం పట్టిందని, అయితే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాగానే ఒకేసారి పెన్షన్ 1000 రూపాయలు పెంచి 4000 రూపాయలు అందజేస్తున్నామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అభివృద్ధిపై దృష్టి సారించి రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పనులు చేపట్టారని, ఈ క్రమంలో గూడూరు నియోజకవర్గ పరిధిలో ఎన్ఆర్ఈజీఎస్ 10 కోట్ల రూపాయల నిధుల ద్వారా అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయని, అదనంగా కూడా నిధులు మంజూరు చేస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోట మండల టీడీపీ అధ్యక్షుడు సర్వోత్తమ్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, దశరథరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీనప్పుడు సిలికాలో దాదాపు 72 మైన్స్ ఉంటే 72 మంది మైన్ వాళ్ళకి సిలికా గన్లు ఇచ్చాం మేము. ఆ రోజు నేను ఎమ్మెల్యేని. మీ గవర్నమెంట్ ఏం చేశారో మొత్తం కూడా చేసి ఒక్కరికే ఇచ్చేసి మొత్తం 100 రూపాయలకి ఒక ఏముంటుందండి టన్ను 100 రూపాయలు పెట్టారమ్మా. అంటే ఎవరు కూడా 100 రూపాయలకి ఎవరు ఇస్తారమ్మా? అన్ని కోట్లు పెట్టి పాడుకొని అదేమన్నా అడిగితే కేసు పెట్టేది, లోపల వేసేది, దౌర్జన్యాలు చేసేది. వాళ్ళనే దౌర్జన్యాలు చేసి పోలీస్ స్టేషన్ అయిన పరిస్థితి కూడా జనాలు తీసుకుని చెప్పి నేను తెలియజేస్తున్నామ్మా. ఎందుకు చెప్తున్నానంటే అమ్మా, మీకు చెప్పాల్సిన బాధ్యత ఒక శాసనసభ్యుడిగా నాకు ఉంది కాబట్టి నేను చెప్తున్నాను తెల్లారా. మేము ఎప్పుడు అలాంటి పనులు చేయలేదమ్మా. వాళ్ళు చేసి ఇప్పుడు కూడా తగుడికి రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి మేము తెలియజేస్తున్నామమ్మా. అట్లాగే వైఎస్ఆర్సీపీ నాయకులకు అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నానమ్మా, అయ్యా మేమైతే దౌర్జన్యాలు రచ్చలు చేసేదానికి మేము ముందు లేవు. ఎవరు ప్రాణాలు తీసుకునే దానికి మేము సిద్ధంగా లేవు. ఎవరు ప్రాణం పోయినా మన బిడ్డ ప్రాణం పోయినట్టే అని మేము అనుకుంటాం. ఇక్కడ పార్టీలకు అతీతంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందమ్మా. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తల్లి నా దగ్గరకు వచ్చి ఇల్లు కావాలని అడిగితే ఏ పార్టీని అడగదమ్మా. నేను సంతకం పెట్టేసేవాడిని పేదవాళ్ళకి మా ఇంటికి వస్తే. అది చూసి మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు నన్ను ఓడించారమ్మా పోయినసారి. ఈ నెక్స్ట్ ప్రకారంగా ఎవడొచ్చి సంతకం పెట్టేస్తున్నాడు, మమ్మల్ని అడగకుండా మేమెందుకున్నది గ్రామంలో నాయకులు అని చెప్పి. ఎందుకంటే పేదవాడు వచ్చి గూడూరుకు వచ్చి కత్తి తీసుకొస్తే నేను సంతకం పెట్టలేవుద్దమ్మా? చెప్పండి, మీరే చెప్పండి. పెట్టాలి. ఎందుకంటే మీరు అందరూ ఓట్లు వేశారు. నేను మీకు ఎమ్మెల్యేని, మీ అందరికీ ఎమ్మెల్యేని. మీరు ఓటు వేసినా ఎగిపోయినా నేను మీకు ఎమ్మెల్యేని. మీరు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను సంతకం పెడతా. సమస్యగా తీసుకొచ్చినప్పుడు అధికారులు నేను ఫోన్ చేస్తా. అది నా బాధ్యత. అది మా వాళ్ళు కొంతమందికి అది ఇష్టపట్ల. అయితే అయినప్పటికీ అప్పుడు చేసిన మంచి పనులు నాకు కలిసి వచ్చాయి కాబట్టి రెండోసారి పెద్దవాళ్ళు ఎవరు ఎలక్షన్ చేయకపోయినా పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు చేస్తేనే నేను గెలిచానమ్మా. నేను ఎమ్మెల్యేగా ఎందుకు చెప్తానంటే పెద్దవాళ్ళు ఎవరు చేయాలి, మనకి ఒక్కరు చేయాలి. అంత పేదవాళ్ళు చేశారు, మధ్యతరగతి వాళ్ళు చేశారు. అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి మా నాయకులు, మా జగన్మోహన్ అన్న కానీ, మా దశన్న కానీ, మా సర్వోత్తమ రెడ్డి గారు కానీ, అలాగే
ఇంకా మా వాళ్ళు కోటేశ్వరులు కదమ్మా, వీళ్ళంతా మధ్యతరగతి ఫ్యామిలీలే, కోటేశ్వర ఫ్యామిలీ. వాళ్ళలాగా మా దగ్గర కోటేశ్వర ఫ్యామిలీ లేరు మా తెలుగుదేశం పార్టీలో. అలాగే వీళ్ళందరి సహాయ సహకారాలతో కోట మండలంలో మొత్తం మైనార్టీల నాయకత్వంలో దాదాపు 3,000 పైన మెజార్టీ తీసుకొచ్చారమ్మా. నాకు ఇక్కడ మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అని చెప్పి నేను తెలియజేస్తానమ్మా. తెలుగుదేశం పార్టీ అంటేనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పార్టీ, అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో కూడా మీ ఎమ్మెల్యే ఇదే విధంగా ఉంటాడమ్మా, ఇంకో విధంగా ఉండడు. నేనైతే భయపడేది మీకే, ఇంకెవరికి భయపడినమ్మా. గొప్పోడికి ఎవరికి నేను భయపడను. నేను భయపడితే నా పేదవాళ్ళకి, నా కోటేశ్వరులకు భయపడతాను తప్ప గొప్పోడు ఎవరైనా నన్ను భయపెట్టాలంటే అది వాళ్ళ తరం కాదని చెప్పి నేను తెలియజేస్తూ, నేను ఉండే తింటే, నేను మాట్లాడి తింటే, నేను చేసేది పేదవాళ్ళకే అంతే తప్ప వేరే వాళ్ళకైతే నేను పని చేయను అని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తూ, మరొకసారి గ్యాస్ సిలిండర్ తీసుకున్నటువంటి మహిళలందరూ కూడా ప్రశాంతంగా తీసుకోండి. సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీ. అట్లాగే రాబోయే రోజుల్లో కూడా మీ అందరి కోసం ఉచిత బస్సు ప్రయాణం కూడా ఏర్పాటు చేశారమ్మా చంద్రబాబు నాయుడు గారు. అది కూడా త్వరలో ఉంది తల్లి. కాబట్టి ఇంకా కూడా మీకు ఆడవాళ్ళు 18 సంవత్సరాలు నిండినటువంటి ఆడబిడ్డలు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా నెలకి 1,500 రూపాయలు పెన్షన్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి బాబు గారు చెప్పారమ్మా. అట్లాగే మీకు అందరికీ కూడా తల్లికి వందనం అనేటువంటి ఒక కార్యక్రమంలో ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 15,000 రూపాయలు కూడా త్వరలో మీ అకౌంట్లో పడేదానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, మీరందరూ కూడా ఎన్డీఏ గవర్నమెంట్ మోడీ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారిని మనస్ఫూర్తిగా ఆస్వాదించి శాశ్వతంగా ఈ గవర్నమెంటు ఇదే విధంగా ఉండే విధంగా మీరందరూ సహకరించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకున్నానమ్మా. జై హింద్. విషయమయ్యా, నిన్న ఒక విషయం జరిగింది. ఎక్కడ? మీ కోటలో ఒక ఏపీఓ ఎంఐ పూర్ణిమ, అలాగే ఎండిఓ గారు ఇద్దరు ఉంటే కొంతమంది ఆఫీస్కి వెళ్ళి బూతులు తిట్టి ఆమెను కొట్టారు. అధికారిని విధులు నిర్వహిస్తుంటే కొట్టడం తప్ప కాదమ్మా? ఆడమ్మాయిని కొట్టడం తప్ప కదా? అరెస్ట్ చేయాలా చేయబడలేదా? అధికారిని కొట్టి అరెస్ట్ చేయాలా చేయబడలేదా? కొట్టి అరెస్టు చేస్తే పోలీసులు, అది కొంతమంది నాయకులు చేంజ్ చెప్తానండి బయటకు వచ్చి రౌడీయిజం అంట. ఇది తెలుగుదేశం పార్టీది. మేము కొట్టాము అమ్మాయిని, కొట్టింది మీరు. మీకు అధికారం లేకపోతేనే ఇంత ఉందే, మీకు అధికారం ఉంటే ఇంకేం చేస్తారు మీరు? తప్పు కదా, ఒక ఆడమ్మాయిని కొట్టడం తప్పు కదా, పనిచేసే బిడ్డని కొట్టడం తప్పు కదా. పేదవాళ్ళ దగ్గర పనిచేసి మొత్తం వాళ్ళకి ఏం కావాలో సహాయం చేస్తున్న అమ్మాయిని కొట్టి మళ్ళీ ఆ అమ్మాయి పైన తప్పుడు కేసులు పెట్టేటువంటి పరిస్థితి ఈరోజు తీసుకొచ్చారమ్మా. ఎందుకు చెప్తున్నాను తెల్లరా, నేను చెప్పేది ఒకటే, వైఎస్ఆర్సీపీ నాయకులకి, మేము గెలిచినంత మేము ఏం చేసాం? ఈ గూడూరు నియోజకవర్గంలో చిలకూరులో మొట్టమొదట గోపాల్ అనేటువంటి వ్యక్తిని చావు బతుకుల్లో వెళ్ళి మొత్తం అపోలో హాస్పిటల్ తీసుకుపోతే దాదాపు 15 లక్షలు అయిందమ్మా మాకు. మా కార్యకర్త ఏంది ఎలక్షన్లో చేయలేదని చెప్పి కొట్టారు, చచ్చిపోవాల్సింది కొట్టారు. ఇప్పుడు దాకా కూడా మెంటల్గా మాట కూడా సక్కనగా రావమ్మా. అట్లాగే చింతవరం మొన్న ఒక వారం 10 రోజుల ముందు ఇక్కడ ముత్యాలపాడు చిలకూరు మండలంలో చంపేశారమ్మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తని. అర్ధరాత్రి ఇంట్లో దూరి బీరు బాటిల్లో పెట్రోల్ పోసి నిప్పంటించి ఇల్లు తగలబెట్టి వాళ్ళు బయటకు వస్తే తల మీద కొట్టి చంపేశారమ్మా. 18-19 సంవత్సరాల పిల్లడమ్మా, అసలు అన్నింపుని తిరిగేదమ్మా. అదిగాక ఈరోజు కూడా ఒక సంఘటన జరిగిందమ్మా కడివేళ్ళలో. ఎందుకు చెప్తున్నామంటే, అధికారం వస్తే పొగురు పట్టి అధికార పార్టీ వాళ్ళు చేయాల్సిన పనులు మీరు అధికారం పోగొట్టుకొని మీకు పొగురు పట్టి ఇట్లా చేసి ప్రజల్లో మేమేదో రౌడీలని చెప్పి చిత్రీకరించడం అనేది మంచి పద్ధతి కాదు. మేము గెలిచినప్పటి నుంచి ఎక్కడన్నా సరే వైఎస్ఆర్సీపీ వాళ్ళపైన ఎక్కడన్నా సరే ఒక చిన్న మాటను అన్నామా, చిన్న తగువన్నా పెట్టుకున్నామా? మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ విధంగా ఉంది వాళ్ళు, అంటే వాళ్ళు అలవాటు పడిపోయినారు వీళ్ళకంతా కూడా. కాబట్టి ఇంకా కూడా రెచ్చిపోతున్నారు. కాబట్టి చట్టం ఉంది, న్యాయం ఉంది, దాని ప్రకారమే చట్టం న్యాయం ప్రకారమే ఖచ్చితంగా వాళ్ళకి ఏ విధంగా శిక్ష పడాలో ఆ విధంగా శిక్ష పడే కార్యక్రమం చెప్పి నేను తెలియజేస్తాను తెల్లారా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోరమ్మా. ఒకవేళ మేము తప్పు చేసినా మమ్మల్ని అరెస్ట్ చేయిస్తారు ఆయన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అని కూడా ఆయనకి అదేం లేదు. ఎవడు తప్పు చేసినా ఖచ్చితంగా ఉంటాడు, దాని రెండో మాటలు ఎత్తాలి. కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లా అండ్ ఆర్డర్ ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటుంది. గతంలో ఇక్కడ మన కాన్స్టిట్యున్సీలో తెల్లారా మీకు చెప్పాల్సిన అవసరం ఉంది.
శాండ్ ఇసుక ఒకరే తోలారు, కోట్లు తోలారు ఒక్కడే. అలాగే సిలికా కోట్లు తోలారు ఒక్కరే, అంటే మోనార్క్ మొత్తం వాళ్ళకి పోవాలా. అట్లాగే గ్రావెలు ఒక్కరే తోలారు, అట్లాగే క్వార్జ్ ఒక్కరే తోలారు. అంటే వైఎస్ఆర్సీపీలో పనిచేసే నాయకులు కూడా బతుకు తీరం లేకుండా చేసినటువంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులు అని చెప్పి నేను తెలియజేస్తాను. గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేశారని, రోడ్లపై గుంటలు ఏర్పడి వాహనదారులు ప్రాణాలు పోయినప్పటికీ గుంటలు పూడ్చలేని స్థితిలో పరిపాలన సాగిందని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. గుంతల రహిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా మనుబోలు నుండి పొదలకూరు వెళ్లే మార్గం మధ్యలో రోడ్డుపై ఏర్పడిన గుంటలను మరమ్మతులు చేపట్టే పనులను శనివారం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యంతో పూర్తిగా పాడైన రోడ్లను ప్రస్తుత ప్రభుత్వం వాటి మరమ్మతులు చేసేందుకు కృషి చేస్తోందని తెలిపారు. అదేవిధంగా తారు రోడ్లపై ట్రాక్టర్లు కేజీ వీల్స్ను నడపటం వల్ల రోడ్లు పాడవుతున్నాయని, ఇకపై అలా జరగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి, పార్టీ జిల్లా సమన్వయకర్తలు పొన్నూరు రామకృష్ణయ్య, నూనె లక్ష్మయ్య యాదవ్, కలికి వేణుగోపాల్ రెడ్డి, మండల యువత అధ్యక్షుడు పొన్నూరు అశోక్ కుమార్, బీసీసీఎల్ మండల అధ్యక్షుడు చెల్లగిరి ప్రసాద్, టీడీపీ నాయకులు మానుగుంట సుధాకర్ రెడ్డి, సాని వెంకటరమణయ్య, ఉడత విజయ్ కుమార్ యాదవ్, తిక్కవరపు శ్రీధర్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 5 ఏళ్లలో మెయింటెనెన్స్ పోయింది. R&B రోడ్లు మెయింటెనెన్స్ క్వైట్ కామన్ మెయింటెనెన్స్ అనేది. O&M ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, ఇరిగేషన్ కెనాల్స్ పోయింది. సర్వనాశనం చేశారు సిస్టమ్. ఇప్పుడు ఆ గుంటలు పూడ్చేదానికి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పిలిపించి ఆ గుంటలు పూడిపిస్తున్నాం. బోత్ R&B అండ్ పంచాయతీరాజ్. తర్వాత రెగ్యులర్ వర్క్స్ కూడా ప్రపోజ్ చేశాం. ఇప్పుడు ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలో 30 కోట్లకి అక్కడ ఉండే బ్రిడ్జి, కండలేరు మీద ఒక బ్రిడ్జి, తిరుమలమ్మపాళెం, కొలనకూతురు ఒకటి, 30 కోట్లకి బ్రిడ్జిని పంపించాం. 123 కోట్లకి సిఆర్ఎఫ్ ప్రపోజల్స్ పంపించాం సెంట్రల్ గవర్నమెంట్ ఒక్క సర్వేపల్లి. ఇట్లా మళ్ళీ తిరిగి R&B శాఖ, నేను పదే చెప్తున్నా, R&B, పంచాయతీరాజ్, అగ్రికల్చర్, ఇరిగేషన్, ఈ శాఖలన్నీ మూతపడి ఉన్నాయి. జగనన్న పుణ్యం మూతపడిపోయినాయి. ఇప్పుడు చెప్పారు ఆ మడవనూరు దగ్గర ఆ ఒక్క గుంట నేను నిలబడి చూపించాను. దాంట్లో మోటార్ సైకిల్లో ఒక పెద్ద ఆయన చనిపోయినాడు. మోటార్ సైకిల్ ఆ గుంటలో రాత్రి పడి బీజేపీ అధ్యక్షుడు, బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు పేరేంటి, ఓడూరు శ్రీనివాసరెడ్డి ప్రాణాలు కోల్పోయినాడు ఆ గుంట వల్ల. మెయిన్ రోడ్లో గుంటలు. రెండోది కూడా ఏంటంటే జిల్లాలో అధికార యంత్రాంగం ఈ కేజ్ వీల్స్ రోడ్డు మీదకి అలో చేసి, ఇప్పుడు ఈ రోడ్డు అంతా కేజ్ వీల్స్ వల్లే పోయింది. తార్ రోడ్డు ఎండాకాలం బాగా బయట వస్తుంది తారు, అక్కడ కేజ్ వీల్స్ పోతుండే, అవి అంతా కంప్లీట్ స్పాయిల్ అయిపోతూ ఉంది రోడ్డు. అందుకని అధికారులు కూడా కేజ్ వీల్స్ని రోడ్డు మీద పోనీయకుండా చేయాల్సిన బాధ్యత పంచాయతీ సెక్రటరీ నుంచి, సిబ్బంది నుంచి, R&B పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్స్ నుంచి అందరూ చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తుండా. ఏదేమైనా కనీసం గుంటలు పూడ్చలేని పరిస్థితుల్లో గత ప్రభుత్వం తుడిచిపెట్టుకొని పోయింది. ఇప్పుడు మళ్ళీ తిరిగి రివైవ్ అవుతూ ఉన్నాయి శాఖలన్నీ, తిరిగి పూర్వవైభవం. వాళ్ళ ఎవరి డ్యూటీ వాళ్ళు, ఎవరి శాఖల బడ్జెట్ వాళ్ళది, ఎవరి కర్తవ్యం వాళ్ళు చేసే పరిస్థితి వస్తూ ఉంది. అంతకుముందు అయినా ఏం లేదు కదా, 1వ తేదీ జీతాలు తీసుకొని ఇంట్లో కూర్చోవాలా. భూత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మనుబోలు పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎం శివరాకేష్ పేర్కొన్నారు. శనివారం సిఆర్ న్యూస్ తో మాట్లాడుతూ ప్రభుత్వం ఉచితంగా ఇసుకను అందిస్తోందని, లబ్ధిదారులు ప్రభుత్వ నియమాలను అనుసరించి ఇసుకను తరలించాలని, నియమాలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. నెల్లూరు నుండి గూడూరు వైపు వెళుతున్న ఇసుక ట్రాక్టర్ను జిల్లా బోర్డర్ చెక్పోస్టుల వద్ద ఆపి తనిఖీలు నిర్వహించి ఇసుక ట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా శుక్రవారం నాడు అనుమతులు లేకుండా ఇసుక లోడ్తో వెళ్తున్న టిప్పర్లను అదుపులోకి తీసుకుని 25,000 రూపాయలు జరిమానా విధించినట్లు తెలిపారు. తిరుపతి, నెల్లూరు జిల్లాల సరిహద్దుల వద్ద చెక్పోస్టులు ఏర్పాటు చేశామని, ఈ మార్గాల గుండా వెళ్లే వాహనాలను తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం
శాండ్కి సంబంధించి నిన్న ఎంఆర్ఓ గారు కానీ మా హైయర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు. చెక్ పోస్ట్ ఒకటి ఏర్పాటు చేయాలి. డిస్ట్రిక్ట్ బోర్డర్ మనుబోలు వచ్చేసి నెల్లూరు జిల్లాకి ఇటు తిరుపతి జిల్లాకి డిస్ట్రిక్ట్ బోర్డర్ లాగా ఉండింది. శాండ్ పాలసీలో మనకి ఇచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం లోకల్ యూజ్కి బుల్లక్ కార్ట్స్లో కానీ మనకి ట్రాక్టర్స్లో కానీ ఎక్కడి నుంచి అయినా వితౌట్ సీనరేజీ మనకి యూటిలైజ్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్పున్నారు. ఇది కమర్షియలైజ్ చేసేదానికి దీనికి పర్మిషన్స్ లేవు. సంబంధిత రెవెన్యూ అండ్ మైనింగ్ అధికారులు కూడా దీని మీద వర్కౌట్ చేస్తున్నారు. ఇవే ఇన్స్ట్రక్షన్స్ చెప్పున్నారు. సో దానిలో భాగంగా మొన్న ఒక చెక్ పోస్ట్ కోసం అని చెప్పి ఒక ప్లేస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. మా సుపీరియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం మన మనుబోలు మండల ఎంఆర్ఓ గారు నేను పర్సనల్గా ప్లేస్ విజిట్ చేసి డిస్ట్రిక్ట్ బోర్డర్ ఎక్కడైతే మనకి హైవేలో మన జిల్లా దాటే ప్రాంతంలో దానికి సంబంధించిన చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చూస్తూ ఉన్నారు. దీనిలో భాగంగా నేను చెప్పేది ఏంటంటే వితౌట్ పర్మిషన్ కానీ ఆథరైజ్డ్ పర్సన్స్ పర్మిషన్స్ లేనిది డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్ అయ్యేదానికి ట్రాక్టర్లకు కానీ ఎటువంటి పర్మిషన్ లేదు. సో ఈ లోకల్ యూటిలిటీ కోసం మీరు ఈ జిల్లాలో మీరు ఎక్కడైనా కన్సర్న్ ప్లేసెస్లో తీసుకొని మన ఫలానా డెస్టినేషన్ వరకు అని చెప్పినట్టు ఓకే. దీన్ని కమర్షియలైజ్ చేస్తా మార్కెట్లో అధిక ధరలకు అమ్ముకునేదానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా మైన్స్ డిపార్ట్మెంట్కి కానీ లేదంటే ఎఫ్ఐఆర్లు వాళ్ళ మీద బుక్ చేయడం కానీ జరుగుతుంది. సో దీన్ని ఒకసారి ఎన్ష్యూర్ చేసుకోవాలి. రెండోది ఈ టిప్పర్స్కి సంబంధించి టిప్పర్స్కి ఎటువంటి యాక్సెస్ లేదు. వితౌట్ బిల్ కానీ ఏదైనా జరిగినా కూడా వాళ్ళ మీద ఖచ్చితంగా సంబంధిత సెక్షన్లతో కేసులు కట్టడం జరుగుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని దానిలో భాగంగానే నిన్న ఒక 2 అక్రమంగా శాండ్ తరలిస్తున్న టిప్పర్లను 2 సీజ్ చేయడం జరిగింది. మైన్స్ డిపార్ట్మెంట్కి వాటిని ఫార్వర్డ్ చేసాం. 25,000 ఈచ్ వెహికల్కి వాళ్ళు ఫైన్ ఇంపోజ్ చేశారు. సో ఇదంతా గుర్తుపెట్టుకొని ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రాపర్గా ఫాలో అవ్వాలని చెప్పి పోలీస్ వారికి అందరూ మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి రెవెన్యూ వాళ్ళకి ప్రతి ఒక్కరు సహకరించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మనుబోలు మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేసి ఆధునిక వసతులతో మండలంలోని ప్రజలకు అందుబాటులోకి తెస్తామని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన మనుబోలులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి అక్కడి వసతులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఉన్న ఆసుపత్రిలో పరిస్థితులు దారుణంగా ఉండటం పట్ల అసహనం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో 3 సంవత్సరాల నుండి నిర్మాణంలో ఉన్న కొత్త ఆసుపత్రి భవనాన్ని పరిశీలించి నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈయన వెంట ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి, జనసేన నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, పెనుబాక ప్రసాద్, బీజేపీ మండల అధ్యక్షుడు పెనుమల్లి వెంకటకృష్ణారెడ్డి, మండలంలోని టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అది పాతబడిపోయింది, ఘోరంగా ఉంది. వాచ్మెన్ కూడా లేరంట. మొత్తం జంగిల్ క్లియరెన్స్ చేసే పరిస్థితి కూడా లేదు. 2021 నవంబర్లో కొత్త ప్రైమరీ హెల్త్ సెంటర్ బిల్డింగ్కి శంకుస్థాపన చేశారు. 4 ఏళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కావట్లా. అయిపోయింది, 2025 వస్తుంది. దురదృష్టం ఇది. నేను ఆ బిల్స్ అన్నీ పెండింగ్ అంట. మొత్తం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటే ఆల్ బిల్స్ పెండింగ్ మొత్తం. అందుకని దాన్ని ఏం చేయాలో కూడా త్వరగా ప్రయత్నం చేసి పూర్తి చేసేదానికి మామదాపురం ఒకటి, ఈ మనుబోలు ఒకటి అండర్ కన్స్ట్రక్షన్లో పిఎస్సీలు ఆగిపోండి, వాటి పూర్తి చేసేదానికి ప్రయత్నం చేస్తాం. మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి వారికి దీపావళి సందర్భంగా శుక్రవారం రాత్రి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామివారి ఎదుట భక్తులు మతాబులు కాల్చి భక్తి భావం చాటుకున్నారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన గంధళ్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. Namaskar.
ఈరోజు పాట పెట్టింది శంకు కుట్టు కార్తీక మాసంలో భక్తులు శివకేశవుల ఆలయాలకు వచ్చి భక్తి భావాలతో పూజలు నిర్వహిస్తే మంచి ఫలితాలు ఉంటాయని మనుబోలు గ్రామంలోని శ్రీ కామాక్షి సమేత బ్రహ్మేశ్వర స్వామి ఆలయ అర్చకులు ఫణీంద్ర శర్మ తెలిపారు. కార్తీక మాసం సందర్భంగా శుక్రవారం రాత్రి ఆలయంలో పార్వతీ పరమేశ్వరులకు అభిషేకాలు, ఆకాశ దీపానికి పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్తీక మాసం మొత్తం ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారని, భక్తులు ఈ పూజలలో పాల్గొని స్వామి అమ్మవార్ల కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరని తెలియజేశారు. సద్యోజాతాయ వై నమో జీవనంచ దిశో దిశా వసుగుస్య మహ్యమావహ జీవనంచ దిశో దిశా దీపజ్వల నమః శ్రీ సీతా సంపృక్తౌ వాగర్ధ ప్రతివర్తయే జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోస్య హృదయగం శివ. అంటే శివుని ఆత్మలో విష్ణు ఉంటారు, విష్ణు ఆత్మలో ఈశ్వరుడు ఉంటారు. ఆయన మనస్సులో ఈయన హృదయ స్థానంలో శివుడు, శివుడి హృదయ స్థానంలో విష్ణువు ఉంటారని చెప్పి చెప్తూ ఉంటారు. అలా ఈ మనుబోలు గ్రామంలో వెలసినటువంటి శ్రీ కామాక్షి దేవి సమేత బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానము అత్యంత పవిత్రమైనటువంటి దేవాలయం. మన మనుబోలులో శివాలయంతో పాటు విష్ణాలయ దేవాలయం కూడా ఉన్నది. ఈ యొక్క కార్తీక మాసము చాలా విశిష్టమైనటువంటిది. ఈ యొక్క కార్తీక మాసము నవంబరు 2వ తారీఖు నుంచి డిసెంబరు 1వ తారీఖు వరకు ఉండడం జరుగుతున్నది. కార్తీక మాస శుద్ధ పాడ్యమి మొదలగు కార్తీక బహుళ అమావాస్య వరకు ఈ యొక్క కార్తీక మాసాన్ని నిర్వహించడం జరుగుతుంది. అత్యంత పవిత్రమైనటువంటిది కార్తీక మాసము. ఈ మాసములో ఉపవాసం ఉండి సాయం సంధ్యాంగం వరకు, సాయం సంధ్యాంగ సమయంలో స్వామివారి యొక్క ధ్వజస్తంభం దగ్గర దీపారాధన వెలిగించి ఆ స్వామివారి యొక్క దర్శనం చేసి ఇంటికి వెళ్ళి ఫోన్ చేసినట్లయితే వాళ్ళు కోరుకున్న ఫలము ఫలిస్తుందని చెప్పి శాస్త్రం. ఈ యొక్క మాసంలో అత్యంత పవిత్రంగా ఈశ్వరుని పూజించడము, మహావిష్ణువుని పూజించడము జరుగుతుంది. ఈ యొక్క మాసంలో కార్తీక పౌర్ణమి అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. ఈ యొక్క కార్తీక సోమవారాలు 4 సోమవారాలు విశేషంగా నిర్వహించడం జరుగుతుంది. మన మనుబోలులో వెలిసినటువంటి శివాలయంలో కార్తీక మాసం 4 సోమవారాలు స్వామివారికి విశేషంగా పల్లకీ సేవ, పౌర్ణమి నాడు పల్లకీ సేవ నిర్వహించి చివరి సోమవారం రోజున స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహించి స్వామివారికి అన్నాభిషేక కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతున్నది. ఇదంతా ఎందుకు చేస్తున్నారు అని అంటే మహారాజులు కానీ ఎవరైనా సరే ఆ స్వామివారి యొక్క భక్తులమే.
ఇలా ఆ స్వామివారికి మనం దర్శనం చేసి ఆ స్వామిని పూజించినట్లయితే ఊరు మనం నివసించేటువంటి గ్రామము పశుపక్షాదులు అన్నీ కూడా సమృద్ధిగా ఉండి పాడి పంటలన్నీ సమృద్ధిగా పండుతాయని భగవంతుని చెప్పి శాస్త్రం. ఈ యొక్క కార్తీక మాసములో ప్రతిరోజు కూడా ఆ స్వామివారి ధ్వజస్తంభం వద్ద ఆకాశ దీపోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఎవరైనా దీపారాజన ఆసక్తి కలిగిన వాళ్ళు, దీపారాజన చేయదలిచిన వాళ్ళు ముందుగా మాకు తెలియపరిచినట్లయితే వాళ్ళ చేత ఆ స్వామివారి యొక్క ధ్వజస్తంభం దగ్గర ఈ ఆకాశ దీపోత్సవ కార్యక్రమం చేయించి వాళ్ళకి స్వామివారి యొక్క దర్శనం, పూజ, ప్రసాదాలు ఇచ్చి పంపించడం జరుగుతుంది. ఈ యొక్క కార్తీక మాసం చాలా విశిష్టమైనటువంటిది. కావున యవన మంది భక్తులు శివ దర్శనం చేసి ఆ స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుతున్నాము. శుభం. తిరుపతి జిల్లా గూడూరు మండలం కుందకూరు గ్రామ సమీపంలోని కనుమరాయ కొండపై వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శనివారం స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో దేవస్థానంలో జరిగిన ప్రత్యేక పూజలలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని అన్నదాన కార్యక్రమంలో అన్న ప్రసాదాలు స్వీకరించారు. महाविष्टाय श्री लक्ष्मी नरसिंहस्वामिनः पूजां जगदीशेवं तद्विष्णात्मकं वीर्याय प्रवाचं यत्पार्थिवानिरम्ये रजगुं श्रियस्तवायास्तरकं सदाश्चन्ति श्रियं द्वेव चक्षुरायदं मापादविज्झुल्लेकेव भास्वर विष्णार्य परमं पदं सा न చెప్పలేదా మళ్ళీ రాండి సాగ్రామ స్లావారి బాబారి విశేష ఆజన్మ పురాణ సాట్లైన దేవదాన గ్రహదాయ ప్రభాక్షబల బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
వాచింగ్ సిఆర్ న్యూస్.